ఈ నెల 20-21 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు జరుగుతాయని జిల్లా కార్యదర్శి కనకయ్య అన్నారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొంటారని తెలిపారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, సాగునీటిపై అభివృద్ధిలో సగం పనులు చేసి వదిలేశారన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో అదే తంతు నడుస్తుందని చెప్పారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ వంతు సపోర్ట్ చేసి గెలిపించడం జరిగిందని చెప్పారు. అయినా కూడా ప్రజల సమస్యలపై కలెక్టర్లు ముందు ఇంకా పోరాటాలు ఆగడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. మారాలనేటటువంటి ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉంది. అందుకోసం గడిచినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించాలనేటటువంటి లక్ష్యంతో మేము ప్రత్యామ్నాయంగా గెలిచేటటువంటి పరిస్థితుల్లో లేక మేము పోటీ చేసినటువంటి స్థానాల్లో అది పరోక్షంగా కాంగ్రెస్కి లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం వేచి చూశాం. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని విస్మరించినటువంటి నేపథ్యంలో తిరిగి మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. కలెక్టరేట్ల ముందు రెగ్యులర్గా ఆందోళన పోరాటాలు అనేటటువంటి జరుగుతున్నాయి. వాటికి మేము సారథ్యం వహిస్తున్నటువంటి నేపథ్యం అనేటటువంటి